1920లో కోకోకోలా కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి చిన్న పిల్లలకు ఫ్రీగా కోకోకోలాలను ఇవ్వాలని నిర్ణయించింది. కోకోకోలా కంపెనీ ఎరుపు రంగు మీద తెలుపు రంగు అక్షరాలను ముద్రిస్తుంది. దానికి అనుగుణంగా శాంతాక్లాజ్ ఎర్రని సూటు, తెల్లని గడ్డంతో క్రిస్మస్ రోజులో ఇంటింటికి వెళ్లి పిల్లలకు ఉచితంగా కోకోకోలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇంకా ప్రతి క్రిస్మస్ కి శాంతాక్లాజ్ రావడం మొదలైంది. ఇక ప్రపంచమంతా శాంతాక్లాజ్ ఇలాగే ఉంటాడనే భావం స్థిరపడింది. 19వ శతాబ్దం మొదటి నుండి క్రిస్మస్ సమయంలో పిల్లలకు బహుమతులు ఇవ్వడం మొదలైంది. షాపింగ్ మాల్స్, స్టోర్స్, రెస్టారెంట్స్ లో శాంతాక్లాజ్ లాగా డ్రెస్ చేసుకుని పిల్లలని, తల్లిదండ్రులని అట్రాక్ట్ చేయడం ప్రారంభించారు. అయితే సెయింట్ నికోలస్ ప్రేరణతో మంచి మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతయ్యల రూపంలో తమ ప్రాంతంలోని పేదలకు సహాయం చేయడం మొదలై ఆ సహాయం క్రమంగా విస్తరించి ఇప్పటికీ శాంతాక్లాజ్ రూపంలో కొనసాగుతుంది. అయితే లోకానికి బహుమతిగా ఇవ్వబడిన యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని హంగు ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేద కుటుంబంలో ఆనందం చూసేందుకు మనవంతుగా పూనుకోవాలనేదే శాంతాక్లాజ్ ముఖ్య ఉద్దేశం. అప్పుడే అది ఆనందకరమైన, అర్థవంతమైన క్రిస్మస్ అవుతుందని ఆయన భావన. అయితే మోడర్న్ సొసైటీ క్రిస్మస్ తాత రూపురేఖల్ని మార్చినప్పటికీ నలుగురికి సహాయం చేయాలన్న తపన మాత్రం బాగా విస్తరించింది. బహుశా ఈ ప్రేరణతోనే బిల్ గేట్స్ లాంటి వారు వేల కోట్లను పేదలకు పంచుతున్నారు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలతో, హంగు ఆర్భాటాలతో పండుగ జరుపుకోవడం కాకుండా పేదవారికి, అవసరం ఉన్న వారికి సాయం చేయడమే నిజమైన క్రిస్మస్. ప్రేమ భావంతో ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్న శాంతాక్లాజ్ లాంటి మనసు అందరిలో ఉండాలని ప్రార్థిద్దాం.